హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఎలక్ట్రానిక్స్ ఇల్లందు. టుడే టాపిక్ వచ్చేసి మాస్ఫెట్ యాంప్లిఫైయర్ అండ్ అలాగే 12 ఇంచెస్ సింగిల్ బార్ బాక్సులు ఏ క్వాలిటీ ఏ కంపెనీ యూజ్ చేసాము ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. అడ్వాంటెక్ మాస్ఫెట్ యాంప్లిఫైయర్ ఇవి వచ్చేసి క్రాస్ కటింగ్ సింగిల్ 12 ఇంచెస్ బాక్సులు. ఇవి వీటిలలో ఒక 2-3 మోడల్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి సిల్వర్ జాలీలు. ఇవి ముందు ఇవి వచ్చేసి గణేష్ ఫేస్. ఇది వచ్చేసి లయన్ ఫేసు. ఇవి వచ్చేసి ఇలా స్క్వేర్ మోడల్లో ఉంటాయి. ఇలా సేమ్ ఇది కూడా అంతే స్క్వేర్ మోడల్లో ఉండిద్ది. వీటన్నిటికీ వెనకాల ఇలా స్పీకర్ సిస్టమ్ ఉండిద్ది. ఈ సింగిల్ బాక్స్లో మేము వచ్చేసి హిల్టన్ కంపెనీ స్పీకర్ యూజ్ చేసాము. లోపల స్పీకర్ కనెక్షన్కి కూడా 1 స్క్వేర్ వైర్ యూజ్ చేసాము. దీని టోటల్ సెటప్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ అనేది 2-3 టైప్స్ ఉండిద్ది. స్పీకర్లు ఉంటే ఒక రేట్ ఉండిద్ది, స్పీకర్లు లేకపోతే ఒక రేట్ ఉండిద్ది. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫేక్ పేజెస్ చూసి వాళ్ళు 250 ఫుల్ సెటప్ వచ్చేసి 12,000కి ఇస్తున్నారు కదా, మీరు ఎందుకంత రేట్ ఎక్కువ చెప్తున్నారంటే, వాళ్ళు ఇచ్చే క్వాలిటీ వేరు ఉంటుంది, మేము ఇచ్చే క్వాలిటీ వేరు ఉంటుంది. మీరు రెండింటికి కంపేర్ చేసి చూసుకోండి. మీకు ఏ క్వాలిటీ బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి. మన దగ్గర సేల్తో పాటు యాంప్లిఫైయర్ సర్వీసింగ్ కూడా ఉండిద్ది. మన అడ్రస్ వచ్చేసి భరత్ ఎలక్ట్రానిక్స్ ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, తెలంగాణ. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మన షాప్ లొకేషన్ చూపిస్తుంది. ఇది పర్మనెంట్ షాపు. దాదాపు పెట్టి ఒక 30 ఇయర్స్ అవుతుంది. ఇన్స్టాలో చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే, మేము ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నాం వీడియోలలో, మీరు నిజంగానే ట్రాన్స్పోర్ట్ చేస్తారా లేదని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం వీడియో. ఇవి వచ్చేసి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్కి రెడీ అయిపోయినాయి. ఇవాళ వేసేస్తాను. మీకు ట్రాన్స్పోర్ట్ మీకు ఎలా నమ్మకం రావాలి అంటే, మేము ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వీడియో లాస్ట్ వరకు చూడండి. అందులో ప్యాకింగ్ చేసిన ఫొటోస్ ఉంటాయి. అలాగే ఏ ట్రాన్స్పోర్ట్కు ట్రాన్స్పోర్ట్ చేస్తే దాని ఎలా రిసిప్ట్ కూడా మేము ఆ వీడియోలో పెడతాము. సార్ మీకు చూస్తే క్లారిటీ వస్తుంది. ఈ వీడియో ఎండింగ్లో ఈ బాక్సెస్ టెస్టింగ్, ఆడియో టెస్టింగ్ చేస్తాను, ఒకసారి వినండి. హెడ్సెట్ యూజ్ చేయండి, లేకపోతే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.